శుభమస్తు. శ్రీరామ జయం. ఉద్దీప్యస్వజాతవేదో పఘ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమాప జీవనం చ దిశో దశ. మహాలక్ష్మి అనుగ్రహం కావాలి, దీపాన్ని వెలిగించాలి. అమ్మవారిని దీపంలో దర్శించాలి అంటారు ఆదిశంకరులు, జగద్గురులు శంకర భగవత్పాదుల వారు. ఈ సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ధనాన్ని, విజ్ఞానాన్ని, శక్తిని అందించే పరమరూపాలు. వీరందరినీ కూడా దీపరూపంలోనే మనం స్తోత్రం చెయ్యాలి. వెలిగించే ఈ 3 వత్తులు ఈ ముగ్గురికే ప్రతీక. సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక, సృష్టి స్థితి లయాలకు ప్రతీక, జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అనే రూపాలకు ప్రతీక. ఒక వత్తితో దీపం వెలిగించకూడదు, కనీసంలో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. 2 వత్తులే వేసే పక్షంలో జీవుడు ఈశ్వరుడు అనే ధర్మాన్ని అనుసరిస్తూ వేదాంతులు, అలాగే పారమార్థిక జ్ఞానంలో ఒక్క అడుగు ముందు వేసిన వారు, లోకం పైన మమకారం లేనివారు, మోక్ష ఇచ్ఛ కలవారు, ముముక్షువులు 2 వత్తులు వెలిగిస్తారు. 3 వత్తుల కాంతి సాధ్యం త్రివర్తి. మనకు సంబంధించి ఏ దీపాన్ని వెలిగించినా కొబ్బరి నూనె కావచ్చు, ఇప్ప నూనె కావచ్చు, కుసుమ నూనె కావచ్చు, పల్లి నూనె కావచ్చు, మంచి నూనె కావచ్చు, శ్రేష్టం నువ్వుల నూనె కావచ్చు, ఇంకా శ్రేష్టం నేతి దీపం కావచ్చు. ఏది వెలిగించినా 3 వత్తులు మాత్రం వేస్తే చాలు. మన వద్ద ఉండేటటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని ఆధారం చేసుకొని 1 దీపమా 2 దీపాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ దీపం మన మనస్సుకు ప్రతీక. ఆ దీపం మనకు ఆత్మజ్ఞానాన్ని అందించే దీపం అవుతుంది. అమ్మవారిని అర్చించే క్రమంలో లలిత సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అనుగ్రహం కావాలి, ధనం కావాలి, సౌభాగ్యం పెరగాలి, సంపదలు కావాలి. దేవీం దీపాన్ని దేవి రూపంలో పూజించాలి. పసుపు అందించాలి మహిళలకు ముందు, తర్వాతే కుంకుమను అందించాలి. ముందుగా సువాసిని స్త్రీలకు లేదా మహిళలకు పసుపును అందిస్తే ఆ పసుపును వారు చెంపలకు అలదుకుంటారు. గంధం, పసుపు ఈ గదవ క్రింది భాగంలో ఒక చక్రం ఉంటుంది, విశుద్ధం. ఆ విశుద్ధ చక్రానికి అలదుకుంటారు. అనంతరం కుంకుమ అందిస్తే నుదుటన అలంకరించుకుంటారు. మహిళల దేహంలో అత్యంత ప్రముఖమైనటువంటి చక్రం విశుద్ధ చక్రం, పురుషులకు కూడా. అయితే మహిళలకు సంబంధించి ఈ 2 వైపులా ఉండేటటువంటి భాగాలు కొంత వారిని ఇబ్బంది కలిగజేస్తూ ఉంటాయి. థైరాయిడ్ అనే ఇబ్బంది కలిగేది మహిళలకే. మహిళలనే స్త్రీ శక్తి రూపంగా మనం సంకల్పం చేసినప్పుడు, దీపాన్ని కూడా మహిళలకే ప్రత్యేకంగా చెప్పినప్పుడు, ఈ విశుద్ధ చక్రం ఈ థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులను నియంత్రించేటటువంటి శక్తి కలిగి ఉన్నది అని మనకు లలితా సహస్రనామావళి బోధిస్తుంది. గంధాన్ని ఇక్కడ రాచుకుంటే అది శ్రీగంధం. థైరాయిడ్ వ్యాధి ఇక మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం తగ్గిస్తుంది. అయోడిన్తో కూడుకున్న ఔషధాలు ఎంత 1000 mg 1000 mg వేసుకున్నా కూడా కలగని సాత్విక లక్షణం, ప్రశాంతత గంధం అలదుకుంటే లభిస్తుంది, దీపారాధన చేస్తే లభిస్తుంది. ఈ దీపారాధన లక్ష్మీదేవి చిత్రపటం ఎదురుగా చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లు లక్ష్మీప్రదంగా సకల సంపదలతో కళకళలాడుతుంది. దీపారాధన చేద్దాం. సౌభాగ్యదాయకంగా ఇంటిల్లిపాది లక్ష్మీ అనుగ్రహంతో క్షేమంగా ఉండాలి అని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.